నార్మల్‌గా ఇప్పుడు చూస్తున్నాం సార్ చాలామంది డైరెక్ట్‌గా అడ్మిషన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ మీ దగ్గర ఉన్న ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఎటువంటి స్టూడెంట్స్ ఉంటారు. అందరూ మెరిట్ స్టూడెంట్సే ఉంటారు. దీన్ని బట్టి అర్థమవుతుందది. అవును. యాహ్! అండ్ అలాగే మిగతా ఫెసిలిటీస్ ఏంటి సార్ అసలు యూనివర్సిటీలో? మేడం మీరు గమనిస్తే వేరే యూనివర్సిటీస్‌లో ఈరోజు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత అని చెప్పేసి అడ్మిషన్స్ అన్ని తీసుకుంటున్నారు. అవును. ప్రమోట్ చేసి తీసుకుంటున్నారు. అవును. కానీ హౌ దే ఆర్ గెటింగ్ జాబ్ అనే ప్రాసెస్ గురించి ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేయట్లా. అవును. బట్ మన దగ్గర ఆల్రెడీ మేము కోడింగ్ గీత, ఐబీఎం కొలాబరేషన్ అండ్ కొత్తగా ఈ రోజున ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీతో కొలాబరేట్ అవుతున్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వేరే యూనివర్సిటీలో 4th ఇయర్లో జరగాల్సిన ఇంటర్న్షిప్ మన దగ్గర ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ అయ్యి 7th సెమిస్టర్ వరకు కంప్లీట్లీ సెమిస్టర్కి 2 months పాటు పెయిడ్ ఇంటర్న్షిప్ ఇచ్చి 7th సెమిస్టర్ వరకు చూసి పిల్లోళ్ళు ఏ కంపెనీకి సూటబుల్ అవుతారు అనే విషయాన్ని మేమే స్క్రీనింగ్ చేసి ఆ కంపెనీకి పంపిస్తాం వల్ల పిల్లోడు ఫుల్ అండ్ ఫుల్గా నాలెడ్జ్తో కంపెనీకి వెళ్తాడు. ఈరోజు గమనిస్తే ఎన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. కారణం ప్రాపర్ నాలెడ్జ్ లేదని, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనో కంపల్సరీ బ్యాక్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్న వాళ్ళకంతా కంపేర్ చేసుకుంటే బ్యాక్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కారణం ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం. ఆ నాలెడ్జ్ అనేది ఎవరైనా నేర్చుకోవాల్సింది బీటెక్ డిగ్రీ లెవెల్లోనండి. ఆ డిగ్రీ లెవెల్లో నేర్పిస్తానికే 4 months క్లాసెస్ చెప్తూ 2 months పాటు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలా ఫస్ట్ సెమిస్టర్ నుంచి చూసుకుంటే 7th సెమిస్టర్ వరకు సేమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి అప్పుడు ఒక కంపెనీకి ఏ కంపెనీ సూటబుల్ అవుతారో మేమే స్క్రీనింగ్ చేసి ఆ కంపెనీ పంపించడం జరుగుతుంది.